బీహార్ ఫేమస్ మటన్ చూస్తా చావాల్. అమ్మమ్మ, యూట్యూబ్లో నేను ఒక ఫుడ్ వీడియో చూశాను. అదేంటంటే బీహార్లో మటన్ చూస్తా చావల్ అనే ఫుడ్ చాలా ఫేమస్ అంట. అవునా చిన్ను, అయితే నీకు ఇప్పుడు ఆ ఫుడ్ తినాలని ఉందా? అవునమ్మమ్మ, ఒక్కసారి తింటే జీవితమే మారిపోతుందంట. జీవితాలు చదువుతో మారతాయి గాని మటన్తో కాదురా. అయినా చిన్ను, నువ్వు ఇంట్లో చేసే పెసరట్టు కూడా సరిగ్గా తినవు, అలాంటిది ఇప్పుడు నీకు బీహార్ వంటకం కావాలా? ఒకరోజు గ్రామానికి బీహార్ నుంచి బోలా అనే వ్యక్తి వస్తాడు. అతను గ్రామంలో ఒక కొత్త ఫుడ్ బండి పెట్టాడు. నమస్తే, బీహార్ స్పెషల్ మటన్ చూస్తా చావాల్. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంది. అప్పుడే అక్కడికి చిన్ను అమ్మమ్మ వస్తారు. అమ్మమ్మ, నేను యూట్యూబ్లో చూశానని చెప్పా కదా, ఇదే అది బీహార్ స్పెషల్ మటన్ చూస్తా చావాల్. పేరు వినగానే కారం వాసన వస్తోంది. కారం కాదు అమ్మాజీ, ఇది ప్రేమతో చేసిన బీహార్ స్పెషల్. భయ్యా, ఒక ప్లేట్ ఎంత? కేవలం 150 రూపాయలు. 150 రూపాయలా? అంత డబ్బుతో నేను 3 రోజులు కూర చేస్తాను. అమ్మాజీ, ఇది సాధారణ మటన్ కాదు. అవునా? అయితే ఒక ప్లేట్ ఉచితంగా పెట్టండి, ఎలా ఉందో చూసి చెప్తాను. సరే అని బోలా ఒక ప్లేటు చిన్నుకిస్తాడు. చిన్ను మొదటి ముద్ద తింటాడు. అమ్మమ్మ, స్వర్గం అంటే ఇదే. అబ్బబ్బబ్బా, చాలా రుచిగా ఉంది. ఏంరా, ఒక ముద్దకే స్వర్గం కనిపించిందా? అమ్మమ్మ కూడా ఒక ముద్ద తింటుంది. అయ్యో, నిజంగానే చాలా బాగుంది. చిన్ను గబగబా తింటూ ఉంటాడు. ఆపురా, ఇంకా తింటే ఇంటికి నడవలేవు. భయ్యా, ఇంకో ప్లేటు. ఇంకో ప్లేటా? సరే. అమ్మమ్మ, కడుపులో డప్పులు మోగుతున్నాయి. ముందే చెప్పాను కదా, ఎక్కువగా తింటే ఇలాగే జరుగుతుంది. సరే, పద వెళ్దాం. రాత్రి బోలా ఒంటరిగా చెట్టు కింద కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అక్కడ ఉన్న బోలని అమ్మమ్మ చూసి అతని దగ్గరికి వస్తుంది. ఏమైంది బాబు? బోలా బాధపడుతూ, మా ఊర్లో వరదల వల్ల నా చిన్న హోటల్ పోయిందమ్మా. అందుకే ఇక్కడికి వచ్చి ఈ చిన్న బండిని పెట్టుకొని వంట చేసుకొని అమ్ముతున్నాను. అంటే మీరు ఇంత కష్టంలో ఉన్నారా? ఆ మాటలు విన్న చిన్ను అమ్మమ్మ చాలా బాధపడతారు. అవును, కానీ ప్రజలు నవ్వుతూ నా వంట తింటే నాకు చాలా ఆనందం. అమ్మమ్మ కళ్ళలో నీళ్లు వస్తాయి. బాబు, మనిషి జీవితంలో కష్టాలు వస్తాయి, కానీ చేతిలో ఉన్న కళ ఎప్పుడూ మనల్ని నిలబెడుతుంది. అమ్మమ్మ, మనం ఈ అన్నయ్యకి సహాయం చేద్దాం. ఖచ్చితంగా. మరుసటి రోజు చిన్ను గ్రామంలో అందరికీ చెబుతాడు. రండి బాబు, రండి, బీహార్ స్పెషల్ మటన్ చూస్తా చావాల్. తినండి, ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. కొద్దిసేపటికి బండి దగ్గర జనంతో నిండిపోతుంది. అమ్మమ్మ డబ్బులు తీసుకుంటుంది. బోలా ప్లేట్లో సర్వ్ చేస్తూ ఉంటాడు. ఈరోజు నా వ్యాపారం చాలా బాగా జరిగింది, ఇదంతా మీ వల్లే. చిన్ను అమ్మమ్మ సంతోషిస్తారు. అమ్మాజీ, చిన్ను, ఇప్పుడు మీరు కూడా నా కుటుంబంలో ఒకరయ్యారు. డబ్బు సంపాదించడం కంటే మనుషులను సంపాదించడం గొప్ప. ఇకపై నేను తినే ముందు ఆ వంట వెనక ఉన్న కష్టాన్ని కూడా గుర్తుపెట్టుకుంటాను. కథలో నీతి: రుచికరమైన భోజనం కేవలం మసాలాలతో కాదు, దానిని తయారు చేసిన మనిషి కష్టంతో, ప్రేమతో మరింత ప్రత్యేకమవుతుంది. కష్టం వచ్చినప్పుడు ఆశ వదలకూడదు. మనకు నచ్చిన ఆహారం వెనక ఎవరి కన్నీళ్లు, శ్రమ ఉంటాయో కూడా అర్థం చేసుకోవాలి. కథలో నీతి: మనిషి ప్రతిభను గౌరవించాలి. కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేస్తే ఆనందం రెట్టింపవుతుంది.